హలో అండి, ఈరోజు వీడియోలో జపనీస్ రామన్ స్టైల్ సూప్ నూడిల్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ అలాగే టమోటాను ఇందులో వేసేద్దాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి నీళ్లు బాగా మరగనివ్వాలి. తర్వాత నూడిల్స్ ప్యాకెట్స్ను ఇందులో వేసేస్తున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి వెల్లుల్లి తరుగు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నూడిల్స్ ప్యాకెట్లో వచ్చిన మసాలా ప్యాకెట్ ఒకటి అనేది యాడ్ చేశాను. ఇందులో ఇంకొకటి నూడిల్స్లో యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా కారం, తురుముకున్న కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ అలాగే షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ బాగా వేడి చేసి ఇందులో పోసుకొనేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కాస్తంత నిమ్మరసం పిండుకుంటున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత కొద్దిగా సోయా సాస్ అనేది యాడ్ చేస్తున్నాను. కాస్తంత రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము నూడిల్స్ ఉడికించుకున్న వాటర్ అనేది యాడ్ చేయాలి. ఆ వాటర్ అనేది యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకొని నూడిల్స్ అనేది కూడా ఇందులో వేసేద్దాం. నేనైతే ఈ సూప్ నూడిల్స్ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. ఇప్పటికైతే కుదిరింది. ఎలా వస్తుందో చూడాలి. నూడిల్స్ వేశాక ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను మనం ఇలా హాఫ్గా కట్ చేసి ఇలా పెట్టేసి అలా సర్వ్ చేయడమే. చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడ్డానికి కలర్ఫుల్గా, తినడానికి టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇది చేస్తున్నప్పుడు. ఇప్పుడైతే జపనీస్ రామన్ స్టైల్లో సూప్ నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా చేసేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.